సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఒక సింపుల్ క్వశ్చన్ అయితే అడుగుతాను. మనం 1000 రూపీస్ అనే బ్యాంక్లో పెట్టి 2 ఇయర్స్ తర్వాత ఆ బ్యాంక్ మీద మనకి 210 రూపీస్ అయితే ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం. అది ఎలా వస్తుంది మనకి? అసలు అంత వడ్డీ నిజంగా ఇస్తారా? లేదంటే ఇప్పుడు మనకి 1000 పెడితే మనకి 1210 వచ్చింది టోటల్గా. సో ఎలా వచ్చింది అంత అనేది అదేరా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకి. ఓకేనా? సో ఏంటి ఇలా వచ్చిందని ఏమంటున్నానా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది అంటారు. అసలు అది ఏంటి? అసలు ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఒకటి కాదు. సో అవన్నీ కూడా ఈరోజు మనం క్లారిటీగా అయితే చూద్దాం. చాలామంది ఫార్ములా గుర్తుపెట్టుకుంటారు కానీ బట్ ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ అవుతారు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అయితే. సో టుడే నేను మీకు లాజిక్ ప్లస్ షార్ట్ కట్ ప్లస్ ఎగ్జామ్ క్లారిటీ అయితే ఇస్తున్నాను. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా మన ఛానల్లో ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి. ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బేసిక్ లెవెల్ కాన్సెప్ట్ అయితే పక్కాగా తెలుసుకొని అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో ఓకే, ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లో ఒరిజినల్ మనీ మీద ఇంట్రెస్ట్. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటన్నా, మనం వేసిన 1000 రూపీస్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకేనా? బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లు ఏంటంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ కూడా మనీలాగా ట్రీట్ చేస్తాం. అర్థమవుతుంది నీకు? ఇక్కడ వచ్చే ఇంట్రెస్ట్ ఉంటుందే, దీన్ని కూడా మనీ కింద లెక్కేసి దాని మీద కూడా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది మళ్ళీ. అంటే వడ్డీకే వడ్డీ. ఓకేనా? వడ్డీ మీద వడ్డీ వేసేస్తారన్నమాట. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే. సో స్లోగా చూద్దాం, స్కిప్ చేయకండి. ఓకేనా? ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 1000 రూపీస్ అనుకోవచ్చు ఎగ్జాంపుల్గా. ఓకే, నెక్స్ట్ రేట్ ఎంతనా? ఒక 10% తీసుకోవచ్చు. టైం 2 ఇయర్స్. ఓకేనా నాన్న? ఫస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక సో ఫస్ట్ ఇయర్ ఏంటన్నా మనకి ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అని రాసి, సో ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 10%. 1000 అంటే మనం తీసుకున్న పి, ఇదేంటి ఆర్. ఓకేనా నాన్న? పి ఇంటూ ఆర్ గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది నాన్న మనకి? ఇలా చూసుకుంటే ఇది బాగా మనకి 100 రూపీస్ అయితే వస్తుంది. పర్సంటేజ్ కడతాయి. ఆల్రెడీ మన ఛానల్లో పర్సంటేజ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ప్రతి ఒక్కరు వెళ్ళి అయితే చూడండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఇయర్కి చూద్దాం. సెకండ్ ఇయర్ కూడా సేమ్ ఎంత వస్తుంది? సో సేమ్ మనకి 100 రూపీస్ అయితే వస్తుంది. ఓకేనా? దీన్ని బట్టి మనకి 2 ఇయర్స్కి ఎంత అయింది టోటల్గా చూసుకుంటే కనుక, సెకండ్ ఇయర్కి మనకి ఎంత వస్తుంది అనుకున్నాం? 110 రూపీస్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవాలి ఎలా వస్తుంది అనేది. మీకు నేను ముందు అయితే చెప్తాను. ఓకేనా? ఇక్కడ మనకి సెకండ్ ఇయర్ సరిగ్గా రాలేదు, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1100 అయితే వస్తుంది ఫస్ట్. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మనకు ఒక 100 రూపాయలు వడ్డీ జనరేట్ అయ్యింది. అప్పుడు ఇక్కడ మనకి 1000 రూపీస్కి 100 ప్లస్ ఎంత? 1100 ఇంటూ 10% వడ్డీ కాబట్టి ఇప్పుడు మనకి 110 రూపీస్ అయితే వస్తుంది నాన్న. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైందా? ఇప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావాలంటే ఏం చేయాలంటే, సో ఇప్పుడు మనకి టోటల్గా ఎంత వచ్చినట్టు? 1210 అంటే 1210 రూపాయలు అయితే వచ్చినట్టు. ఎలాగా చూడు, ఫస్ట్ మనం 1000 రూపాయలు వేసాం. ఫస్ట్ ఇయర్ అంతా మనకి 100. అవునా? 100 కలపండి. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చింది సెకండ్ ఇయర్కి 110. టోటల్గా మనకి 1210 రూపీస్ అయితే వచ్చింది 2 ఇయర్స్కి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నాన్న, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1210 అంటే టోటల్గా వచ్చిన వాల్యూలోంచి మైనస్ 1000 మనం వేసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది కదా 1000 రూపీస్, అదైతే మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 210 అయితే వచ్చింది. సో చూసావా, ఇది ఇంట్రెస్ట్ మీద మనకి ఇంట్రెస్ట్ రావడం అన్నమాట. ఓకేనా? సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఎక్కువగా వచ్చింది. ఇంట్రెస్ట్ కూడా ఎందుకు? ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ సరిగ్గా చూడు, ఇక్కడ నాట్ ఓన్లీ 100, ఇక్కడ 1000 రూపీస్ మీద వడ్డీ రాలేదు, ఇక్కడ 1100 మీద వచ్చింది. ఫస్ట్ ఇయర్లో ఉన్న 1100 మీద మనకి కలిపి వచ్చింది. ఓకేనా? సో అసలు ఫార్ములా ఏంటి అంటే కనుక ఇదిగో, ఇది సిఐ మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్.
ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై 100 ఇంటూ హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇదైతే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నా సేమ్ ఎగ్జాంపుల్ ఫర్ ఫార్ములా టు గ్రో ఫాస్ట్. పి ఈజ్ ఈక్వల్ టు 1000 తీసుకోవచ్చు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10%, టీ ఈజ్ ఈక్వల్ టు 2%, ఓకేనా నాన్న. సో ఇది నెక్స్ట్ ఫార్ములాని యూజ్ చేసుకొని చేస్తున్నాం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత వేసుకోవచ్చు మనం, 1000 ఇంటూ 1.1 హోల్ స్క్వేర్, అవునా, 1.1 హోల్ స్క్వేర్. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 1 హోల్ స్క్వేర్ అంటే 1.121 అయితే వస్తుంది నాన్న, ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1210 రూపీస్ అయితే అయింది. చూసారా, చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇది కూడా. సో ఓకే, ఇప్పుడు మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 210. సో మీకు ఫార్ములా కన్నా ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఫార్ములా అప్లై చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మాన్యువల్ మెథడ్కి ఈక్వల్ కూడా ఆన్సర్, మాన్యువల్ మెథడ్కి అండ్ ఫార్ములా బేస్డ్ మెథడ్కి కూడా సేమ్ ఆన్సర్ అయితే వచ్చింది, అవునా. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్లో ట్రిక్కీ క్వశ్చన్స్ అయితే చూస్తారనమాట. ఎగ్జాంపుల్గా రేట్ ఈజ్ ఈక్వల్ టు 10/2 ఈక్వల్ టు 5%, టైం 2 పీరియడ్స్ ఇలాగైతే ఇస్తారు, ఓకేనా. హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ కూడా మనకి గ్రోత్ అయితే చేయమంటారు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్గా రేట్ ఈజ్ ఈక్వల్ టు 10/2 అని ఇస్తాను, ఓకేనా. 10/2 అంటే మనకి ఇక్కడ రాదు, అంటే ఎంత, ఇక్కడ 5% ఇంట్రెస్ట్ అని లెక్క. 10ని 2 టైమ్స్ డివైడ్ చేస్తే 5% వడ్డీ అయితే మనకు వస్తుంది. టైం ఈజ్ ఈక్వల్ టు 2 years, ఓకే. ఇప్పుడైతే మనకు క్లారిటీగా అయితే చేయాలి. ఎలాగా, ఏ ఈజ్ ఈక్వల్ టు 1000 మనీ అయితే ఇక్కడ, పి ఈజ్ ఈక్వల్ టు 1000, ఓకే. ఇప్పుడు మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 1.05 హోల్ స్క్వేర్ అని అయితే చేస్తున్నాను, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, 1.05 హోల్ స్క్వేర్. నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 1.1025 ఈజ్ ఈక్వల్ టు 11, ఎంత వస్తుంది మనకి, 10.25 అయితే వస్తుంది, ఇలా వస్తుంది. అంటే మనకి 1102 రూపాయలు 50 పైసా అయితే మనకి వడ్డీ అయితే జనరేట్ అయింది. సారీ, మొత్తం కాంపౌండ్తో కలిపి. ఇక్కడ ఓన్లీ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 102.5 అంటే 102.50 పైసా అయితే మనకైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే వచ్చింది నాన్న, ఓకేనా. సో కంపేర్ చేయండి. హాఫ్ ఇయర్లీ వచ్చేసి మనకి ఇయర్లీ వచ్చేసి మనకి 100 రూపీస్ పడుతుంది. సో హాఫ్ ఇయర్లీ ఎంత పడుతుంది, 102.5. ఫ్రీక్వెంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మోర్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ, అవునా. ఫ్రీక్వెంట్ కాంపౌండ్ ఈజ్ ఈక్వల్ టు మోర్ ఇంట్రెస్ట్. స్టెప్ 4 ఏంటంటే ఇప్పుడు మనకి 2 years క్వశ్చన్స్కి టాపర్ ట్రిక్ అయితే చెప్తా, ఓకేనా. చాలా 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 ఈజీగా అయితే ఉంటుంది, చూడండి. ఎగ్జాంపుల్గా చూసుకుంటే కనుక పి ఈజ్ ఈక్వల్ టు 1000 తీసుకొచ్చిన, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10%, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1000 ఇంటూ 10 ఇంటూ 100 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకి, 0.01 అయితే వస్తుంది. అంటే 1000 ఇంటూ, సో ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగానే కాల్కులేట్ చేయాలి, ఓకేనా. సో 1000 ఇంటూ మనకి ఎంత వస్తుంది, కాల్కులేట్ అయిపోతే 0.01 అయితే వస్తుంది మనకి, ఓకేనా. సో ఇక్కడ మనకి 10 రూపీస్ అయితే వచ్చినట్టు, ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10 రూపీస్ అయితే వచ్చినట్టు ఇక్కడ మనకి ఇంట్రెస్ట్. సో డైరెక్ట్ ఆన్సర్ ఇన్ 5 secondsలో అయితే చేయొచ్చు మనం. సో మీరు చేసే మెయిన్ మిస్టేక్స్ ఏంటో చెప్తాను, వింటారు కానీ ఇక్కడే మార్క్స్ అనేవి పోతాయి. ఎస్ఐ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. హాఫ్ ఇయర్లీలో రేట్ మర్చిపోతారు, ఫార్ములా యూజ్ చేస్తారు కానీ మీనింగ్ తెలియదు, ఓకేనా. సో మీకు ఒక ఛాలెంజ్ అయితే ఇస్తాను. సో 2000 వచ్చేసి, సో మనకి పి ఈజ్ ఈక్వల్ టు 2000 అండ్
5% ఇంట్రెస్ట్, 5% ఏమో వచ్చేసి ఇంట్రెస్ట్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 years. ఓకేనా? ఇవి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత కామెంట్లో అయితే ఆన్సర్ పెట్టండి. ఓకేనా? సో మీరు ఇది కంప్లీట్గా అర్థం చేసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాప్టర్ అయితే ఫినిష్ అయిపోయినట్టే. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో టాప్ 20 కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ అయితే చెప్తున్నాను. ఓకేనా? సో అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. సో మన ఛానల్లో లేదంటే కమ్యూనిటీలో అయితే చూడండి. డెఫినెట్గా మీకైతే గూగుల్ డ్రైవ్ లింక్ ఉంటుంది. అక్కడైతే మీకు ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవన్నీ అయితే ప్రాక్టీస్ చేయండి. సో హానెస్ట్గా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్.